వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన ప్రకారం ఇప్పుడు యుగాంతం దగ్గర పడుతుందా? ఇప్పుడు మనం చూస్తే ప్రళయాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, వరదలు కావచ్చు, లేకపోతే ఏదైనా వర్షపాతం కావచ్చు, ఎక్కువ నమోదవుతుంది. సో ఆయన ప్రకారం ఎలా ఉంది? అండ్ మీరు ఇంతకుముందు కల్కి గురించి మరి మాట్లాడినప్పుడు ఇప్పుడు 2025 ఆయన ఎప్పుడు రావచ్చు? 500 సంవత్సరాలకు వస్తారా? 5000 సంవత్సరాలు మీరు చెప్పిండ్రు కదా, 7 ఐదు లక్షల సంవత్సరాలు ఉన్నాయి. 4,32,000 సంవత్సరాల్లో మనకు జరిగింది 5,000 ఒక యుగానికి 4,32,000 సంవత్సరాలు కలియుగం వయస్సు. ఒక దానిలో యుగానికి 5,125 సంవత్సరాలు అయింది. అయింది. అంటే మనం ఎక్కడున్నాం? ప్రథమ పదంలో ఉన్నాం. అవును. అంటే ఇంకా యుగాంతం అవ్వడానికి చాలా టైం ఉంది. లాస్ట్ లో వస్తారా? మూడో ప్రపంచ యుద్ధం మాత్రం 2036లో వస్తుంది. ఆయన విశ్వావసు నామ సంవత్సరంలో వస్తానన్నాడు. అది కూడా 125 సంవత్సరాలు, అంటే 5,000 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి కాలజ్ఞానం అంతా నా అధీనంలో ఉంటుందని చెప్పారు. వచ్చిన తర్వాత ఊరికేనే ఏదో దండాలు పెట్టి షడగోపాలు పెట్టడానికి కాదు, 108 ఏళ్ళు ఈ ధర్మాన్ని స్థాపన చేస్తానన్నాడు. అలాగే నా తర్వాత నా ధర్మాన్ని యథాతథిగా పాటించేవాడు ఎవడైనా పర్వాలేదు, వాడు 1000 సంవత్సరాలు పాలించే అవకాశం, అంటే 108 ప్లస్ 1,108 సంవత్సరాలు పాలించేటువంటి అవకాశం వారు వచ్చిన తర్వాత ఉంటుంది. మరి ఇప్పుడే కలియుగాంతరం అవుతుందని ఈ జ్యోతిష్యులు గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని జ్యోతిష్యులు అనేది చెప్తుంటే ప్రజల్ని ఏ తోవబడిస్తున్నారు వీళ్ళంతా? అంటే ప్రకృతి ఒక పక్కన మనం ప్రకృతి వినండి, కాలచక్రం ప్రకారం ప్రతి 12 మాసాలలో చలికాలం, ఎండాకాలం, వానాకాలము ఓజోన్ పొర, ఈ కలుషిత వాతావరణంలో ఓజోన్ పొర తగ్గి హిమాలయాలు కరిగి అవి అగ్నిశిలలన్నీ మారి ఈ సునామీలు భూకంపాలు వచ్చేసి మయన్మార్, కేరళ లాంటి రాష్ట్రాలలో, తమిళనాడు రాష్ట్రాలన్నీ కొట్టుకపోతాయి. అంతెందుకంటే మన తెలంగాణ, ఆంధ్రాలో బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కుపోగు వరకు నీళ్ళు వస్తాయని చెప్పాడు ఆయన. వస్తే ఇప్పుడు చంద్రబాబు గారు కట్టేటువంటి సెక్రటరియట్ ఉంటుందా? అందులో ఉన్నటువంటి ప్రజల ఫైళ్ళు ఉంటాయా? నానిపోతాయి. గతంలో మూసీ నది వచ్చి పోతారని చెప్పారు. గతంలో నైజాం ఉన్నప్పుడే వచ్చింది, పోయింది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఆ మూసీ నదిలో ఉన్నటువంటి ఇండ్లన్నీ కబ్జా చేసి కట్టినటువంటి దొంగల వల్ల రేవంత్ రెడ్డిని మెచ్చుకోవచ్చు. ఫస్ట్ రాగానే ఆయన ఎలక్షన్ కోడ్లో ఎక్కడ కూడా నేను హైడ్రా తీసుకొని వస్తానని చెప్పలే, కానీ మనసులో వచ్చింది అన్నీ తీపిచ్చాడు. మరి అన్నీ తీపిచ్చి మల్కం చేరు ఎందుకు తీపియాలని చాలా ప్రశ్నలు ఇస్తున్నారు. దానికి ఆయన సమాధానం ఇప్పుడు కాదు, దిగిపోయిన తర్వాత కూడా చెప్పాలి, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే చరిత్రలో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని గుండు మీద కూర్చున్నట్టే ఈయన కూడా అదే పనిలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా పడుతుంది దెబ్బ, అది ఎవరైనా కానీ. సో ఆ చెరువు ఎప్పుడైతే కబ్జా అవుతుందో అందులో నీళ్ళు పోక ఆ పక్కన ఉన్నటువంటి మొత్తం అన్నీ అవి ఆ నీళ్ళల్లో మునిగిపోతాయని చెప్పారు. బెజవాడ దుర్గమ్మ అంటే 2 తాడి చెట్ల పొడుగు ఉంటుంది. కాలజ్ఞానంలో అన్నాడు తాడి చెట్టుపైకి తాబేలు ఎక్కుతుంది అన్నాడు. తాడి చెట్టుపైకి తాబేలు ఎక్కడమని ఆలోచన చేస్తే ఆయన వితండ అర్థంలో ఏముంటుందంటే 2 తాడి చెట్ల పైకి నీళ్ళు వచ్చినప్పుడు తాబేలు ఏంటండి, మొసలు కూడా తిరుగుతాయి పైన. సో ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ సెక్రటరియట్ ఉండదు, ఇప్పుడు కేసీఆర్ కట్టినట్టే సెక్రటరియట్ కూడా ఉండదు. ఇప్పుడు బాగా వానలు కొడితే హుస్సేన్ సాగర్ పరిస్థితి అగమ్య గోచరం, కింద ఉన్న పరిస్థితి ఆగం ఉన్నదే ఆ యొక్క పరిస్థితిలో.